యేసు ప్రభువు వారు సజీవుడు. ఆయన సమాధుల్లో వెతుక్కుంటే దొరకడానికి ఇంకా ఆయన సజీవుడు. ఆయన సజీవుడు అని తను తాను కనపరుచుకున్నాడు. ఆ మగ్దలేని మరియా మిగతా స్త్రీలు అందరూ వెళ్ళి ఆయన సమాధిలో ఆ రాయి తీసివేయబడింది. ఆ ద్వారం ముందు పెట్టిన రాయి తీసివేయబడిన తర్వాత తొంగు చూస్తున్నారు, ఆయన ఉన్నాడా లేదా. సజీవుడైన వాడిని ఎందుకు వెతుకుచున్నారు అని వాళ్ళు స్వరం విన్నారా లేదా. ఆయన సజీవుడు. అందుకే మరియా అని పిలవగానే ఆ పునరుద్ధానుడైన యేసు ప్రభువును వారు మర్త్యమైన శరీరముగా, క్షయమైన శరీరముగా, ప్రకృతి సంబంధమైన శరీరముగా, ఆయన ఘనహీనమైన శరీరముగా చూసిన వారు ఆయన అక్షయుడుగాను, అమర్త్యుడుగాను, ఆయన ఆత్మ సంబంధమైన శరీరము ధరించుకున్న వాడుగాను చూశారు. కానీ తెలియలేదు. స్వరం వచ్చింది వెంటనే, రబోని అన్నదా లేదా. బోధకుడా వెంటనే గుర్తించింది. బోధకుడా నీవు ఏదైనా శిష్యులకి చెప్పు, నేను సజీవుడిని, పునరుద్ధానుడయ్యాను.